బొగ్గు ఉత్పత్తిలో రాణించిన సింగరేణి విద్యుత్ రంగంలో రాణించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆ సంస్థ సీఎండీ బలరాం నాయక్ తెలిపారు. త్వరలో మరో 800 యూనిట్ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. మేడిపల్లి ఓపీసీలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్తో పాటు వివిధ రాష్ట్రాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థకు చెందిన గ్లోబల్ కంపెనీ ద్వారా వివిధ దేశాల్లోని ఖనిజాలను వెలికితీసేందుకు చర్యలు చేపడుతున్నట్లు బలరాం నాయక్ వివరించారు. పెద్దపల్లి జిల్లా జీడీకే ఓపెన్ కాస్ట్ 5 గనిలో నిర్మించిన వర్క్షాప్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం గని ఆవరణలో మొక్కలు నాటారు. గోదావరి ఖని కార్మిక నివాసాలు, ప్రధాన చౌరస్తాలో సింగరేణి నిధులతో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ పనులను బలరాం నాయక్ పర్యవేక్షించారు. ఉన్న అవకాశాలని అందిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో మనకు థర్మల్ పవర్ ప్లాంట్ జనరేషన్లో అడుగుపెట్టాము. ఇప్పటికే 1200 మెగావాట్లు చేస్తున్నాము. ఇంకో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్కి త్వరలోనే ముఖ్యమంత్రి గారు దాని ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. దాంతో 2000 మెగావాట్లు చేరుకుంటాము. అలాగే ఒరిస్సాలో 2400 మెగావాట్ల థర్మల్ పవర్ జనరేషన్కి మనం ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టాము. ఒక సస్టైనబుల్ ఆర్గనైజేషన్గా మనకు సింగరేణి నిలపాలన్న ఉద్దేశంతో దేశంలో వివిధ రాష్ట్రాల్లో విదేశాల్లో ఉండే క్రిటికల్ మినరల్స్ మెటల్స్ పైన దృష్టి సాధించి ముందుకెళ్తున్నాము.